మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఏదైనా ప్రాముఖ్యమైన సమయం నాకు వచ్చి ఉన్నాం. ఇటు ప్రాముఖ్యమైన సమయంలో దేవాతి దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషంలో మనం ధ్యానిస్తాం. చూద్దాము. మొదటి మరణమును క్రీస్తులో పొందిన వారు విశ్వాసులని, వీరి నిత్య జీవమునకై పరలోకమునకు చేర్చబడుటకేనని మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ఇట్టి విశ్వాసులందరూ పరలోకమునకు చేర్చబడతారా? ఇటు మొదటి మరణములో పాలు పొందిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యమునకు చేర్చబడతారా అని ఒక్కసారి మనలో మనము ప్రశ్నించుకునే రీతిగా ఈ వాక్యమును మనం ధ్యానిస్తాం. చూడండి, మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 14వ లేఖనం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అవును, పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని దగ్గరకు వచ్చారు. వీరిలో ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరి విశ్వాసులలో మీరు ఉన్నారు. మరి ఆ కొందరిలో నువ్వు ఉన్నావో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన విశ్వాస సమూహమా, క్రైస్తవ జనులారా, దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. పిలువబడిన వారి అందరిలో కూడా మీరు ఉన్నారు. అరే, ఏర్పరచబడిన వారిలో మీరున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ప్రియ సంగమా, మరి మనం ఉంటున్నామా లేదా చూద్దాం. అది కూడా పరిశుద్ధ లేఖనాలే సెలవిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ లేఖనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివారును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇదే నిజం. ప్రభువా 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 అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడు. ఎవరైతే తండ్రి చిత్తమును ఈ లోకములో నెరవేరుస్తారో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్తము ఈ లోకంలో నెరవేర్చగలిగిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చిత్తం ఏమిటి? ఆ తండ్రి ఎవరు? ఆయన చిత్తము ఈ లోకములో పాపము లేకుండా మంచిగా బ్రతకమని. ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపమును విడనాడి, లోకమును విడనాడి, లోక మర్యాదను వదులుకొని ప్రభు యొక్క మర్యాద కొరకు ప్రాకులాడుతూ పాపము లేని జీవితాన్ని ప్రభువులో జీవించుతున్నట్లయితే, ఇటు విశ్వాసము, ప్రేమ కలగలిపిన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యమునకు చేరుతారు అని దేవుని వాక్యం సెలవిస్తాము. మరి ఈ తండ్రి ఎవరు అనేది కూడా అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఈ తండ్రి ఎవరు? మరి శిష్యులు కూడా అడిగారు. అందులో మరీ ఒక అడుగు ముందుకేసి పిలుపు అన్నాడు. పిలుపు అడిగాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ లేఖనం. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, మీకు సార్వత్రిక సంఘములలో కూడా ఇదే అనుమానం. ఆ తండ్రి ఎవరు, ఆ తండ్రి ఎవరు అనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ తండ్రిని గురించి తెలుసుకోలేని జీవితాలు మనకు, వాక్యం లోతులోకి వెళ్ళలేని జీవితాలు మనకు, వాక్యంను అర్థం చేసుకొని జీవితాలు ఇంకా సంఘములలో ఉన్నాయంటే మనం ఎంతగానో మరి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, అందుకే యేసు ప్రభులు వారు చెబుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ లేఖనం నుండి
11వ లేఖనం వరకు మనం చూసినట్లయితే, యేసు పిలుపు, నేనింతకాలము మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూసినవాడు తండ్రి చూసి ఉన్నాడు, కనుక తండ్రును కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నాడని నీవు నమ్ముటలేదా? నేను చెప్పుచున్న ఈ మాటలు నా అంతట నేను చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించుచున్న తన క్రియలు చేయుచున్నాడు. నా యందు తండ్రియు, తండ్రి యందు నేనును ఉన్నాము. నమ్ముతున్నావా ప్రియమైన విశ్వాసమైనటువంటి దేవుని బిడ్డ? ప్రభువైన యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎవరు మానవులు చేయలేని కార్యములను ఈ లోకములో చేస్తూ ఉంటే కూడా చూస్తున్నారు, వెంబడిస్తున్నారు. ఆయన అద్భుతములు చూస్తున్నారు, ఆశ్చర్యమైన ఘనకార్యములు చూస్తున్నారు, ఆయన యొక్క మాట చూస్తున్నారు, ఆయన నడవడిక చూస్తున్నారు, ప్రవర్తన చూస్తున్నారు. అయినా కూడా వీరిలో ఏ మాత్రము కూడా మరి అనుమానము తొలగిపోలేదు. మరి అందుకే ఫిలిప్పు గారు అడిగారు, తండ్రిని చూపిస్తే చాలయ్యా మాకు అంటున్నారు. ఫిలిప్పు, ఇన్ని రోజులు నాతో నడుస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నా ప్రవర్తన చూస్తున్నావు, నా మాటలు వింటున్నావు, నా యందు తండ్రిను ఆయన యందు నువ్వు ఉన్నామనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వు నమ్ముటలేదు. ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రభువుని యేసుక్రీస్తును మనము చూస్తున్నాం. ఆయన చేసిన అనేక కార్యములను కూడా చూశాం. దైవ మానవుడిగా ఈ లోకములకు వచ్చినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు సర్వలోక పాప పరిహారార్థమై ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుల వారు మరి 3వ దినమున తిరిగి లేచి సర్వలోకమునకు కనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి 40 దినములు ఈ లోకములో సంచరించినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుల వారు మరి ఆరోహణమై ఆ యొక్క పరలోక రాజ్యములో సింహాసనములో ఆసీనుడై ఉండగా మరి ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకములో ఉంచినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుల వారు అట్టి వారిని ఇంకనూ ఎరగలేని జీవితాలు మనలోనూ మనందరిలో కూడా ఉన్నాయని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క సమూహమా, యాజక సమూహమా, వీరందరూ కలగలిపితేనే విశ్వాస సమూహం. చూడండి, యాజకులు, సేవకులు, కాపరులు, ప్రసంగికులు, వీరందరూ కలగలిపినటువంటి జీవితాలు విశ్వాసులు. ఇటు సకుటుంబములే విశ్వాస కుటుంబాలు. ఇవి వీరు క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి క్రైస్తవులు. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది అంటున్నాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయము 8వ లేఖనంలో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు, మీరు విశ్వాసము ద్వారా దేవుని కృప వలన రక్షింపబడి ఉన్నారు, మీ వలన కలిగినది కాదు. ఇదైతే మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క కృపా వరమే. మీరు మనము సార్వత్రిక సంఘములలో విశ్వాస సమూహం అంతా కూడా దేవుని కృప వలన మనము రక్షింపబడి ఉన్నాము. రక్షింపబడినటువంటి మనము పరలోకమునకు చేర్చబడాలి అనే సత్సంకల్పము చేత దేవాతి దేవుని యొక్క కృపా వరము చేత మనము ఎన్నిక కాబడి ఉన్నామని దీనిని మనము గ్రహించలేకపోతున్నాము. ఇది నేను రక్షణ పొందుకున్నా, నేను విశ్వాసముడి, నేను బాప్తిసం పొందుకున్నా వ్యర్థమైన మాటలు. నీవు కాదు పొందుకున్నది, నిన్ను ఎన్నుకున్నది దేవుడు, ఏరుకున్నది దేవుడు, ఏర్పాటు చేసుకున్నది దేవుడు. అట్టి కృపావరములో నడిపింపబడుతున్నటువంటి నీవు ఆ కృపావరం నుండి మరలా ప్రక్కకు రాకూడదు. ప్రక్కకు వస్తే నీ జీవితం పరులో పాలైపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనలను ఎంతగానో నిన్ను నువ్వుగా శోధించుకొని తెలుసుకో, పరిశోధించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము మరి
5వ లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు. అవును, ప్రభువు ఒక్కడేనని, విశ్వాసము ఒక్కటేనని, బాప్తిస్మము ఒకటేనని, మరి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక్కడేనని, ఈయన ప్రతి ఒక్కరిలోనూ వ్యాపించి ఉన్నాడని, అందరిలో ఉన్నాడని మనము గ్రహిస్తున్నాం. అందరికీ తెలుసు, విశ్వాసులందరికీ కూడా ఈ మాట తెలుసు. అందరిలో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంతటా వ్యాపించి, సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తువు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షణకర్త అని, ఈయనే పరిశుద్ధుడని అందరికీ తెలుసు, ఈయనే పవిత్రుడని అందరికీ తెలుసు. అయినా కూడా అప్పుడప్పుడు కూడా అనుమానం మనలో రేకెత్తిస్తూ ఉందంట, మీలో రేకెత్తిస్తూ ఉందంట. చూడండి ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని ఎదుట ఆసీనులో ఉన్నటువంటి సంగమా, దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, ఇట్టి దేవునిలో మనం గుట్టుగా బ్రతకాలి, మర్యాదగా బ్రతకాలి. ఆయనలో బ్రతుకుట చాలు అనే జీవితం మనకు ఉండాలి. అందుకే ప్రభువులోకి వచ్చిన విశ్వాస యాజిక సమూహాలన్నీ కూడా మరి అన్నీ తెలుసు, కానీ అప్పుడప్పుడు అలా 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 లోకంలోకి వెళ్ళి వస్తాం, అలా లోకుల్లో కలుస్తాం, లోకంలో తిరిగి వస్తాం. ఇది మరి దేవునికి ఇష్టం లేని జీవితం. అలా లోకంలో విహరించే జీవితాల్ని మరి దేవుడు ప్రేమించడు. దేవుని ప్రేమ మీ మీద, మన మీద ఉండదట. ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనము జ్ఞాపకం చేసుకోమని దేవాతి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, ఇట్టి అలా 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 లోకంలో విహరించే జీవితాలు అనేకములు ఉన్నాయి. ఇట్టి వారిని దండుపాలెం బ్యాచ్ అని కూడా అంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఇట్టి వారిని దండుపాలెం బ్యాచ్. కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఒక దగ్గర చెప్తాడు, 106వ కీర్తనలో స్పష్టంగా చెప్పబడి ఉందండి. అక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయ పడిరి. హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలీయుల జనులు ఐగుప్తు నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి అందులో నడిపించాడు. ఇంకొక విషయం తెలుసా, ప్రత్యేకంగా మనం బాగా అర్థం చేసుకుంటే, ఎర్ర సముద్రము అలాగే ఉంది, కానీ ఎర్ర సముద్రములోనే నడిచి వచ్చారు. అంటే ఇశ్రాయేలు జనులందరూ కూడా విశ్వాసులైపోవాలి, అందరూ కూడా రక్షణ పొందుకున్నారు, బాప్తీసం పొందారు. ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందినటువంటి ఇశ్రాయేలు జనులుగా పరిశుద్ధ గ్రంథం చూపిస్తా ఉంది. అందరూ ఇశ్రాయేలులు అందరూ కూడా మరి ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందారు. ఎందుకు పొందారంటే, ఈ బాప్తీస్మమే వారి యొక్క పాత రోత జీవితాలను ఐగుప్తులోనే విడిచిపెట్టి వారందరూ కూడా ఎర్ర సముద్రములో నడిచి దాటుకున్నారు. దాటుకున్నటువంటి వీరు మరి బాప్తీసం పొందారు, ప్రభువులో మరణించి తిరిగి లేచారు. ప్రియమైన దేవుని సంగమా, మరి వాళ్ళు వెళుతున్నారు కదనని మరి ఐగుప్తు యొక్క పరో సైన్యము కూడా బయలుదేరింది, కానీ ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ఇందులో ఉన్నటువంటి ఎంత గొప్ప మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. అయినా కూడా వాళ్ళలో బుద్ధులు పోలా. ఆ విశ్వాసులలో బ్యాచ్లు తయారైపోయి, దండుపాలెం బ్యాచ్లు. ఈ దండుపాలెం బ్యాచ్లు తయారైపోయి అహరోనుకును మరి
మోషేకును వ్యతిరేకంగా తయారైపోయారు. వారి మీద అసూయపడ్డారు. వారు నడిస్తే మేము నడవాలా, వారు చెప్తే మేము వినాలా, వారు చేస్తే మేము చేయాలనా, వారు చేసిన వాటికి మేము ఇలా కట్టుబడి ఉండాలనా, వారి ఆజ్ఞలకు వారి మాటలకు మేము కట్టుబడాలని చెప్పేది అనేది బట్టి సంకల్పము చేత మరి బ్యాచ్లు తయారైనాయి. దండుపాలెం బ్యాచ్లు కూడా ఇప్పుడు పరిశుద్ధ మందిరాల్లో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దండుపాలెం బ్యాచ్లు కూడా పరిశుద్ధ మందిరాలలో లేకపోలేదని దేవుని వాక్యమే మనతో స్పష్టంగా సెలవిస్తా ఉంది. చూడండి, వీరంతా ఇట్టి దండుపాలెం బ్యాచ్ అంతా కూడంట దేవుని పక్షంగా ఉన్నామనే నటిస్తారంట, కానీ దేవుల్లో ఉండరు. మేము దేవుల్లో కూర్చోబడ్డాము అనుకుంటారంట, కానీ వారు కూర్చోబడరు. అంటే దేవునిలో వారు ఏ మాత్రము కూడా ఫలించరు అని అర్థం. దేవునిలో వారు ఏ మాత్రము కూడా ఫలించరు. అంతా టోటల్ ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కూడా యాక్టింగే, మొత్తం యాక్టింగే, ఏముండదు. అందుకే ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఇట్టి విశ్వాస సమూహములలో మొదటి మరణమును పొందినటువంటి విశ్వాసులు పరలోకములకు చేర్చబడాలనే సంకల్పము చేత నిత్య జీవములోనికి నడవాలనే ఆశ చేత బాప్తిసం పొంది మరి తిరిగి లేచినటువంటి పునరుద్ధానులైనటువంటి విశ్వాసులందరిలో మరి ఇలాంటి బ్యాచ్లు ఉన్నాయి. మరి ఇట్టి బ్యాచ్లు కొన్ని రకాలు మాత్రమే మనం చూద్దాం, అన్నింటినీ చూపించడానికి మనకు టైం ఉండదు. చూద్దాము. పరిశుద్ధ లేఖనములలోనే ఇట్టివారు ఒకటిగా చెప్పుకుంటే శరీర క్రియలకు ఎక్కువ లోనైపోతారు. మరి లోకములో ఉన్న వాదంతా నాకే కావాలి, ఈ శరీరమునకే కావాలి అని క్రియలకు లోనైపోతారు. కళ్ళతో చూసినదంతా కూడా శరీరమునకు కావాలని ఆశ సంకల్పము చేత జీవించే ఒక బ్యాచ్ ఉంది. దీనిని ఒక దండుపాలెం బ్యాచ్. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం స్పష్టంగా చూస్తే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును అక్షయమైన పంటను కోయును. అవును, చూడండి, శరీరముకు కావలసినదంతా కళ్ళతో చూసినదంతా శరీరానికి కావాలని శరీరమును విత్తువాడు శరీరముకు కావలసిన పంటనే కోసుకుంటాడు తప్ప ఆ శరీరం నుండే కోసుకుంటాడంట. ఆ శరీరం నుండి ఏం కోసుకుంటాడు? పాపం అనే పంటను కోసుకుంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించు. ఆ శరీరము నుండే క్షయమను పంటను కోసుకుంటున్నాడు అంటే పాపం అనే పంటను కోసుకుని నశించిపోతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆత్మను విత్తువాడు ఆ ఆత్మ నుండి ప్రభువైన యేసుక్రీస్తు నందే నిత్య జీవం అనే పంటను, అక్షయమైనటువంటి పంటను కోసుకుంటాడు. స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా దేవాతి దేవుని వాక్యమే సెలవిస్తుంది. కళ్ళతో చూసిందంతా శరీరానికి కావాలి. ఇటువారు సుఖానుభవమును కోరుకుంటారు. ప్రతి దాన్ని స్వలాభము కోసము లోకములో నశించిపోయే దాని మీదే మనసు ఉంటుంది. వీళ్ళకి లోకములో ఏదైతే నశించిపోతుందో దాని మీదనే ఎక్కువ మనసును కేంద్రీకరిస్తారు, మనసును నిలుపుతారు. నశించే దాన్ని శరీరము నుండి ఫలింపుగా వారు కోరుకుంటారు, దానిని వారు కోసుకుంటారు. అట్టి ఫలమే క్షయమైనటువంటి పంట, నశించిపోయే పంట. ఈ నశించిపోయే పంట ఏంటంటే పాపపు పంట. ఇటు పాపపు పంట ఇది. మరి ఇట్టి పంటను కోయేవాడు తన శరీరము నుండే కోసుకుంటాడు, అటు వాడు నశించిపోతాడంట. ఆత్మ నుండి కోయేవాడు మరి అక్షయమైనటువంటి పంటను కోసుకుంటాడు. ఆత్మను దేవాతి దేవునిలో ఫలింప చేసుకుంటున్నాడు. దేవాతి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మ కలిగి ఉంటాడు. అందుకని అక్షయమైన పంటను, నిత్య జీవార్థమైనటువంటి పంటను మరి ఇట్టి వారు కోరుకుంటారు. చూడండి, ఇట్టి బ్యాచ్లు రెండు ఉన్నాయి. ఒకటి దండుపాలెం బ్యాచ్ అంటే, ఒకటి వచ్చి దేవాతి దేవునికి అతి సమీపముగా నడుస్తున్నటువంటి విశ్వాసమైనటువంటి స్థిరమైన విశ్వాసులు అని అంటారు.
ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి మనం చూసినట్లయితే, అందుకే ప్రభువు వారు మన శరీరమును ఆత్మను కూడా ఫలములతోనే, పంటతోనే కూర్చాడు, పంటతోనే చూపిస్తూ ఉన్నాడు. అందుకే మంచి ఫలము ఫలించనటువంటి చెట్లన్నీ కూడా ఈ లోకములో నరికి వేయబడతాయి, వాటిని అగ్నిలో వేయబడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో వేయబడను. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలను ఇస్తుందా? ఇవ్వదు. అంటే పరిశుద్ధ మందిరములలో విశ్వాసాలు అనబడిన వారిలో ఇటు వారు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పనికి మాలినటువంటి చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు, అది చెడ్డ ఫలములనే ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలములనే ఇస్తారు. అంటే చెడ్డవారు మంచివారు, దండుపాలెం గ్యాంగ్ ఉంది, బ్యాచ్ ఉంది. ఇటు మంచి దేవాతి దేవునికి ఇష్టలైన బ్యాచ్ కూడా ఉంది. వ్యతిరేకమైన బ్యాచ్, ప్రభువుకు అనుకూలమైన బ్యాచ్. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనలను మనము పరిశీలించుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, ఇటు మంచి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు, మనల్ని రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5, 6 లేఖనాలు మనం చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడను, ఎండిపోవును, అగ్నిలో పారవేయబడను, అవి కాలిపోవును, అవి కాలిపోవును. ఇట్టివారు మరణమునకు చేర్చబడతారని అర్థం. ప్రియమైన దేవుని సంగమ, దేవాతి దేవుడు ద్రాక్షావల్లి అయ్యున్నాడు. మనమందరము కూడా ఆయనకు తీగలై ఉన్నాం. ఏ తీగ, ఎన్ని తీగలు ఆయన్ను చుట్టుకొని ఉన్నాయో, ఆయన నుండి విడిపడి ఉన్నాయో, అన్ని తీగలు మంచిగా ఫలిస్తేనే దేవాతి దేవునిలో మనం ఉంటాము, దేవాతి దేవునికి అతి సమీపముగా ఉంటాము. అట్టి తీగలలో కొన్ని ఫలించకపోవడం వలన వాటిని కోసి తీసి బయట పడవేసి వాటినన్నిటిని కూడా కూర్చి అగ్నిలో కాల్చివేయబడతాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, మరి ఏ తీగలో నువ్వు ఉన్నావు? ఏ తీగలో నువ్వు ఉన్నావు? అందుకే ఇజ్రాయేలీల జనులను అక్కడ చూపించాడు. దేవునికి ఇష్టలైనటువంటి ఒక బ్యాచ్ ఉంటే, దేవునికి ఇష్టం లేని దండుపాలెం బ్యాచ్ ఒకటి ఉంది. ప్రియమైన సంగమ, మరి ఇట్టివారు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారు. అట్టి ఇజ్రాయేలీల ప్రజలు కూడా అక్కడ ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. ఇక్కడ మనము యేసుక్రీస్తు యొక్క రక్తము చేత బాప్తిసం పొందినా ఏ మాత్రము వారికి దండుపాలెం బ్యాచ్కి తీసుకోము. అందుకే ఇక్కడ బ్యాచ్లు తయారవుతా ఉంటాయి. సణుగుడు బ్యాచ్ ఉంటుంది, గొణుగుడు బ్యాచ్ ఉంటుంది, అసూయపడే బ్యాచ్ ఉంటుంది, మరి ఆహ్లాదకరంగా దేవుని వాక్యమును ఆలకించే బ్యాచ్ కూడా, దేవునికి ఇష్టమైన బ్యాచ్ కూడా ఉంటుంది. అందుకే ప్రియమైన సంగమా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇట్టి విశ్వాసులందరూ, పైన పేర్కొనబడినటువంటి విశ్వాసులందరిలో కూడా మరి దేవునికి ఇష్టము లేని, దేవునిలో ఫలించని వారిని మరి రెండవ మరణములో చేర్చబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, మరి ఇంకొక బ్యాచ్ కూడా మనం చూడాలి. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. చూడండి, తల్లిదండ్రులను గణపరచని, సహోదరులను ప్రేమించని బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ప్రియమైన దేవుని సంగమా, ఎంత నీతి వాక్యాలు వల్లిస్తామో, ఎంత ప్రేమను పంచుతామో, ఎంత ప్రేమను వారిని తుంచేస్తామో వారిలో నుండి. కానీ ఎంతగానో వాక్యమును వింటాం, ఎంతగానో వాక్యమును బోధిస్తాం, ఎంతగానో మరి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామే, కానీ దేవుని ప్రేమ ఏ మాత్రము కూడా ఇటు విశ్వాసాలలో
లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇట్టి బ్యాచ్ కూడా ఉన్నారు. చూద్దాం అది పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ లేఖనం. తల్లిదండ్రులను గణపరచుమనియు తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలెను దేవుడు సెలవిచ్చెను. చూడండి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామని చెప్తున్నారు, కానీ అనాథులుగా తల్లిదండ్రులను మరి విడిచేస్తున్నామనే విషయాన్ని కూడా గ్రహించలేని విశ్వాసులు ఉన్నారు. పైకి మాత్రం నటన, లోపల మాత్రము మరి దేవునికి ఇష్టం లేనికిదే. ప్రియమైన సంగమ, అలాగే సహోదరులను నీవు ప్రేమించు అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనం అసలు ఎవరిని ప్రేమించము. అబ్బో, శత్రువులుగానే చూస్తాం, మిత్రులుగా ఏమాత్రము కూడా వారిని అంగీకరించాం. అలాగే సహోదరుని యొక్క శ్రమలో పాలు పంపులు పొందుకోండి మీరంటే సహోదరుల యొక్క శ్రమను చూసి మరి మనము సంతోషిస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులను మరి ఏడిపించి మనము ఆనందిస్తాం. అలాంటి బ్యాచ్ ఉందంట విశ్వాస సమూహములలో. ప్రియమైన సంగమ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు అంటున్నాడు. అందుకే తల్లిదండ్రులను ఒకే మాట, మీ వల్ల మాకేం ప్రయోజనం, ఇంకా ఒట్టిపోయిన గుడ్లు, మీరేం పాలు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, మనం పాలించలేరు, కానీ కాబట్టి మీ వల్ల మాకు ప్రయోజనం ఏం లేదని వదిలేసే మరి విశ్వాసులు అనేక మంది సంఘములలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటు బ్యాచ్ ఒకటి ఉంది. అంతేకాదు, చూడు, ఆయన అంటున్నాడు యోగ్యమైన మనసు వీరిలో ఉండదు. ఇట్టి వారిలో యోగ్యమైన మంచి మనసు ఉండదు. మరి అలాగే ఇట్టివాడు దేవుని వాక్యాన్ని ఓపికతో వినలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టివారు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి జ్ఞానమును కానీ ఆ జ్ఞానమును సంపాదించుకోవాలన్న ఆశ కానీ ఓపిక కానీ ఇటు వారిలో ఉండదు. ఇది ఒక బ్యాచ్. ప్రియమైన దేవుని సంగమా, మరి అలాగే వీళ్ళల్లో ఏమాత్రము వాక్యము వీళ్ళలో ఫలించాలని మరి ఆకాంక్ష కూడా ఉండదంట. ఇట్టి బ్యాచ్ కూడా ఉన్నారు. ప్రియమైన సంగమా, ఇట్టి వారిని కూడా దేవాతి దేవుడు ఎక్కడికి నెట్టివేస్తాడో తెలుసా? నిత్య నరకాగ్నిలోనికి వారిని పడవేస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, మరి మనం చెప్పుకుంటున్నటువన్నీ కూడా మొదట మరణములో నుండి మరి పునరుద్ధానులైన వీరి నుంచి నిత్య జీవమునకు నడవాలని ఆశ కలిగినటువంటి ఇట్టి ప్రజల ఇట్టి విశ్వాసాల గురించే మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సంగమా, మరి మూడవదిగా చూసినట్లయితే తప్పును కూడా దర్జాగా ఒప్పుగా మార్చేస్తారు. వీడు చేసినటువంటి తప్పును కూడా దర్జాగా అది మరి ఒప్పుగా మార్చేసుకుంటారంట. చూడండి, తప్పును ఒప్పుగా మార్చే వారు విశ్వాసులు అనేక మంది ఉన్నారని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అటు వారిలో చూద్దాము, పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తా ఉంది స్పష్టంగా. అది మత్తయి శుభవార్త మరి 23వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనము చూసినట్లయితే స్పష్టంగా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటిని మృంగువారు మీరే కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధము చేదురు గాని లోపల మరి తోపుతోనూ అజితేంద్రియములతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా వారు ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు
సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుబడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్తము కల్మషముతో నిండి ఉండేవి. అలాగే ఇట్టి విశ్వాసులు ఉన్నారంట. ప్రియమైన సంగమా, మనము 10వ వంతు ఇస్తాము, దశమ భాగములు ఇస్తాము, కానుకలు ఇస్తాము, అన్నీ చేస్తాం. కానీ బయటికి ఎంతో ఘనంగా, లోపల మాత్రము మరి అదే కల్మషము, కపటము, మరి నీచమైనటువంటి అవలక్షణాలు లోపల హృదయంలో కలిగి ఉంటారు. కానీ వీరు బయటికి మాత్రం దర్జాగా సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉంటారు. తెల్లటి వస్త్రములు, పరిశుద్ధపరచబడి ఉంటారు. పరిశుద్ధమైన వస్త్రములు తల మెరిసిపోతుంటారు పైన, లోపల మాత్రం గబ్బు, చచ్చిన ఎముకలుతో కుళ్ళినటువంటి హృదయములతో మీరు ఉన్నారు. ఇట్టి వారు మరి తప్పును కూడా ఒప్పుగా మార్చేస్తారు, దర్జాగా మాట్లాడతారంట. ప్రియమైన సంగమ, దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. మరి ఇటు వారందరిని కూర్చే దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే స్పష్టంగా ఒక మాట మనం చెప్పుకోవాలంటే, దరిద్రపు గుట్టు దర్జాతనం. దీన్ని దర్జాతనం అంటారు దీన్ని. ప్రియమైన సంగమ, అంతేకాదంట, స్పష్టంగా పైకి మాత్రం మరి స్పష్టంగా సెలవిస్తుంది. తెల్లగా సలో వస్త్రాలు ధరించుకుంటాం, లోపల మాత్రము సాకిరి దగ్గర ఉన్నంత మురికి ఉండదు మన దగ్గర. ప్రతి ఒక్కరి హృదయాలలో విశ్వాసులు ఇలా ఉన్నారంట. మరి ఇటు బ్యాచ్ కూడా ఉండదు. తప్పు చేస్తారు, తప్పును కూడా ఒప్పుగా దర్జాగా ఒప్పుగా మార్చేసుకుంటారు. ఇటు వారిని ప్రభువులు వారు క్షమించడంట. అంతేకాదు, ఇటివారు పెదవులతో నన్ను గణపరిచుదురు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే స్పష్టంగా 29వ అధ్యాయం 13లో చెప్తాడు. ప్రభువు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటల చేత నా యొద్దకు వచ్చెదరు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. అవును ప్రియమైన దేవుని సంగమా, నాటి ఇశ్రాయేలీల జనుల నుండి, ఐగుప్తు నుండి మరి విడిపింపబడి నడిచినటువంటి ఇశ్రాయేలీల యొక్క జనులు యొక్క మాటలను ఇంకా కూడా మనము కూడా కలిగి ఉన్నామని అర్థం. మానవుల యొక్క విధులను నేర్చుకొని ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండేది. కానీ చూడండి ప్రియమైనటువంటి సంఘములారా, క్రైస్తవ జనులారా, మరి మీరు ఇలా ఉన్నారా? సలువ చేసిన వస్త్రముల చేత 40 సంవత్సరములు మరి బట్టలు చినగలేదు, వస్త్రము మాయలేదు, ఇట్టి నడిపించినటువంటి అట్టి దేవునికి కృతజ్ఞత పూర్వకంగా జీవించాల్సినటువంటి ఇట్టి జనులలో ఒక దండుపాలెం బ్యాచ్లు ఇలాంటివి ఉన్నాయి అని అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈనాటి సంఘములలో ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలను తన రక్తము చేత కడగబడి మనము పునరుద్ధారణ చేసుకుని నిత్య జీవానికి నడవడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనము ఇంకా కూడా మనము పెంట కుప్పలలోకి మళ్ళా వెళ్ళిపోతున్నాం. ఇట్టి జీవితాలు దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ జనులు నన్ను నా మాటలు విన్నారు, నా యొద్దకు వచ్చారు, కానీ నన్ను గణపరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పెదవులతో మాత్రమే గణపరుస్తున్నారు తప్ప వీరి హృదయము నాకు ఎంతగానో చాలా దూరంగా ఉన్నది. చూడండి ప్రియమైన సంగమ, మనం ఎలా ఉన్నాం? మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవునిని ఆరాధించాలని ఆయన మందిరాలకు వస్తున్నామే. కానీ మరి వస్తున్నాం, కానీ అలా లేం. మనం గణపరుస్తాం పెదవులతో, కానీ మన యొక్క హృదయాన్ని మాత్రం బయట వదిలి వస్తాము. నువ్వు ఇక్కడే ఉండమ్మా, మళ్ళీ వస్తాము, నేను ధరించుకొని వెళ్తామని చెప్తున్నాం. ప్రియమైన సంగమా,
సార్వత్రిక సంఘములలో క్రైస్తవుల యొక్క జీవితాలు ఇలా ఉన్నాయని చెప్పడానికి మరి చాలా సంతోషించాలి. ఎందుకంటే అందరూ ఉన్నారంటే అందుకే చెప్పాను, ఇందులో 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకటి దేవునికి ఇష్టం లేని దండుపాలెం బ్యాచ్, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాస సమూహమైనటువంటి నిత్య రాజ్యమునకు చేర్చబడడానికి చేరాలని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఒక బ్యాచ్ కూడా ఉందని చెప్పాను. మరి దానిని మనం గ్రహించాలి. ప్రియమైన సంగమ, ఒక్కసారి మరి చూడండి. అంతేకాదంట, వ్యర్థమైనటువంటి ప్రార్థన ఆరాధనే తప్ప ఏ మాత్రము వాళ్ళలో సత్యము కనిపించదు. ఏ మాత్రము కూడా సత్యము కనిపించదని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎట్టి పైకు దర్జాగా తప్పును ఒప్పుగా మార్చేసుకునే ఇటు వారిలో ఉన్నదంతా కూడా పైకి మాత్రం దర్జా తమ్మే, లోపలంతా డొల్ల. హల్లెలూయా, హల్లెలూయా. లోపలంతా డొల్లే. ఇటు వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొల్లబొడుస్తాడు. ఖచ్చితంగా కొల్లబొడుస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమ, ఇంకను చూడండి, ఇట్టివారు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవానికి చేర్చబడతారు. ఇటు సంఘములలో ఉన్నవారు ఎవరైతే నీతిమంతులైతే ఉంటారో సంఘములలో వారు నిత్య జీవానికి చేర్చబడతారు. మరి ఈ రీతిగా డొల్లగా, లోపల డొల్ల పైన దర్జాతనంగా జీవిస్తున్న వారందరూ కూడా మరి నిత్య నరకమునకు చేర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిత్య శిక్షకు. చూడండి ప్రియమైన సంగమ, ఇంకొక బ్యాచ్ కూడా ఉంది. మిక్కిలి ధనవంతుల గుట్టుకు అతురు పడుతున్నారంట. ఇటువారు కూడా ఉన్నారు. మిక్కిలి ధనవంతులు అవడానికి అతురు పడుతున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉండదు. ఆ బ్యాచ్ కూడా మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 9వ లేఖనం. ధనవంతుల గుట్టుకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములై అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ధనవంతుల గుట్టుకు అతురు పడుతున్నటువంటి బ్యాచ్. వీరికి ఎవరు ఏమనుకున్నా ఇబ్బందిలే. మందిరానికి వచ్చినప్పుడు నేను పవిత్రంగా ఉంటే చాలు, మందిరానికి వచ్చినప్పుడు ఆయన పెదవులతో ఆరాధిస్తే చాలు, హృదయం అయితే దూరంగానే ఉంచేసుకుంటా, కానీ నేను ధనవంతుడిని కావాలి, దీనికోసం తొందరపడతా ఉంటారు. ఇటువారు అవివేకయుక్తమైన పనులు, వివేకం ఉండదు, అజ్ఞానముతో చేస్తారు వీరి పనులన్నీ కూడా. విశ్వాసులే కానీ అవివేకులై అజ్ఞానులై మరి హానికరమైనటువంటి పనులు కూడా మరి విశ్వాసులకు చేస్తారు, వీళ్ళు ఇప్పుడు మనుషులకు కూడా చేస్తారు. అంటే దురాశలలో పడిపోతారు వీళ్ళు. ఇటువారు నాశనములోనికి నడిపింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇటు మనుషులు, ఇటు విశ్వాసులైనటువంటి మనుషులు, సార్వత్రిక సంఘములలో విశ్వాసులుగా జీవించుతున్నటువంటి మనుషులు అది ఎవరైనా కానీ ఇటువారు నాశనములలోనూ నష్టములలోనూ కూరుకుపోతారు. ఒకనాడు వీరు నాశనం అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఇంకొక అడుగు ముందుకేస్తే ఇట్టి విశ్వాసులలో వాక్చాతుర్యమైన మాటలను వినడానికి ఎంతగానో ఆశపడతారు. పిట్టి కథలు చిట్టు కథలు చెప్పి నవ్వుకోవాలి మందిరానికి పోతే ఇటు బ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఆ బ్యాచే ఈ బ్యాచ్. ఇటు చిట్టి కథలు పిట్టి కథలు చెప్తున్నటువంటి మాటలు వింటున్నటువంటి బ్యాచ్ ఒకటైతే చెప్తున్నటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్ కూడా మీకు తెలిసిందే, యాజక సమూహంలో ఒక బ్యాచ్. మరి ఇటు మాటలను వాక్చాతుర్యము లేకుండా వాక్యాన్ని ప్రకటించు అని దేవుని వాక్యం సెలవిస్తే మనం అట్టి వాటిని ఎన్నుకొని మరి వీరు ధనాభివృద్ధి కోసము ఆరాట పడుతున్నటువంటి బ్యాచ్. ఎవరు ఏమనుకున్నా పర్లే, నేను సంపాదించుకోవాలి, నా సంపాదన మాత్రమే కావాలి అనుకుని ఈ బ్యాచ్ ఉందంట. ఈ బ్యాచ్ను ప్రత్యేకంగా దేవాతి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి ఇట్టి వారిని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇట్టి వారికి కూడా మరణం తప్పదు. వీరు అగ్నిలో వేయబడతారు, అగ్ని ఆరదు, పురుగు చావు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మరి 5వదిగా మనం చూసినట్లయితే మనము 3 గురించి మనం తెలుసుకున్నాం. 3 మరి 4 గురించి మనం తెలుసుకున్నాం. ఈ 4
ఇంకొక బ్యాచ్ ఒకటి ఉంది, దానిని కూడా మనం చదువుకుందాం, అది కూడా చూద్దాం. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులు ఆడుతారు, అసూయ పడతారు, ఇటువంటి వారు కూడా మరి సంఘములలో ఉన్నారు. పేరు ప్రతిష్ట కావాలి, ఇట్టివారు అసూయతో ఎదుటివారు ఎదుగుతుంటే చూడలేని అసూయతనం వీరిలో ఉంటుంది. ఇటు అసూయతో పేరు ప్రతిష్టల కోసం పాకులాడే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూద్దాం వాక్యంతోని. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6 నుండి 7 లేఖనములో సూచించినట్లయితే ఇక్కడ చూడండి, దావీదు ఫిలిష్తీయుని చంపి హతము చేసిన తర్వాత తిరిగి యెరూషలేమునకు ఇశ్రాయేలీయులకు ఊళ్ళలో అన్నిటిలో నుండి తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల ఊళ్ళలో నుండి అందరూ స్త్రీలు మరి తంతి వాయిద్యముల చేతను మరి గాన ప్రతిగానముల చేతను మరి దావీదును సౌలును ఎదుర్కోవడానికి వస్తారు. ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వారు మరి దావీదు 10,000 మందిని, సౌలు 1,000 మందిని వేల కొలది మరి హతము చేసునని అక్కడ వాక్యము సెలవిస్తా ఉంది. 10,000 మందిని, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని. ఆ మాటలకు, ఆ ఇంపైన మాటలకు మన సౌలుకి ఆ ఇంపైన మాటలు కంపుగా వినబడ్డాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సౌలు రాజుకి మరి కంపుగా వినబడే ఇంపైనటువంటి గాన ప్రతిగానములతో పలికినటువంటి అట్టి మాటలు. మరి ఆనాటి నుండి అసూయను దావీదు మీద పెంచుకోవడం, నా పేరు పోతుంది, నా పేరు ఇక్కడ మరి కించపరచబడింది, పేరు ప్రతిష్టలు పోయినాయని ఎంతగానో రోధిస్తూ దావీదు మీద కత్తి కట్టినటువంటి మరి జీవితం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన వలన మనం పరిశీలించుకోవాలి. వీరిలో మనం ఉన్నాము. ఖచ్చితంగా విశ్వాసులలో ఇట్టి వారు ఉన్నారో లేదో, ఈ బ్యాచ్ లో ఉన్నారో లేదో ఒక్కసారి మనల్ని మీరు పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించమని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఇంకొక మాట కూడా, ఇక్కడ పేరు ప్రతిష్టల కోసము, భార్యల యొక్క మనుగడ కోసము, భార్యల యొక్క ప్రేమను పొందుకోవాలని, లోకుల యొక్క ప్రేమను పొందుకోవాలని మరి ఇక్కడ సొలొమోను మహారాజు కూడా అదే చేశారు. వృద్ధాప్యంలో మరి దేవుని నుండి తప్పిపోయి తన భార్యలు చెప్పినట్లుగా ఇతర దేవతలను పూజించడానికి తయారైనటువంటి సొలొమోను మహారాజును కూడా చూడగలుగుతున్నాం. అంతేకాదు, దేవునికి యథార్థుడిగా కనిపించలేకపోయాడు. దావీదు ఎంత యథార్థ హృదయుడుగా కనబడ్డాడో కానీ ఇతను కనిపించలేకపోయాడు. ఇతను మరి వ్యామోహంలో పడిపోయాడు. పరుల యొక్క మెప్పు కోసం ప్రాకులాడినటువంటి సమూయేలు మహారాజును మనం చూస్తున్నాం. అందుకే అక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది, రెండు మారులు దేవుడు ప్రత్యక్షమై మరి హెచ్చరించినా కూడా హెచ్చరికతో ఏ మాత్రము కూడా ఖాతరు చేయలేదు మన సొలొమోను మహారాజు. 2 సార్లు హెచ్చరించాడు. హెచ్చరించినా కూడా ఏ మాత్రము కూడా దేవుని మాటలు పట్టించుకున్నటువంటి సొలొమోనును మనము చూస్తున్నాం. అందుకే సొలొమోను యొక్క హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని దృష్టికి సొలొమోను మహారాజు యోగ్యుడిగా కనిపించలేదు. మరి నీవు యోగ్యుడిగా కనిపిస్తున్నావా, అయోగ్యుడిగా కనిపిస్తున్నావు? నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆలోచించాలి. ప్రియమైన విశ్వాసులారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఆలోచించుకోండి అంటున్నారు. మరి ఎందులో మనం ఉన్నామో, ఎందులోకి మనం వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదంట, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఒక మాట సెలవిస్తూ ఉంది. అది 4వ అధ్యాయము 20 నుంచి 22 లేఖనాలు చూసినట్లయితే స్పష్టంగా అందులో నీట్గా కనిపిస్తూ ఉంది. వాక్యానుసారమైన జీవితానికి మీరు వచ్చారు.
ప్రాచీన స్వభావమును విడిచి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావము ధరించుకొని నూతన పరచబడిన వారు మీరు. అయితే నూతన పరచబడినటువంటి మీరు మీలో ఇంకా ఆ ప్రాచీన స్వభావము ఎందుకు? దేవునిలో పునరుద్ధానులైనటువంటి మీరు నవీన స్వభావము చేత దేవునిలో జీవించాలనుకున్నటువంటి మీరు ఆ యొక్క ప్రాచీన స్వభావమునకు ఎందుకు మీరు తిరుగుతున్నారు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మనకు వాక్యం తెలుసు, లోతు భార్య వెనకొక తిరిగినట్లుగా కుక్క వాంతికి తిరిగినట్లుగా నమ్మినాం. అయినా ఈ రెండు కూడా మరి ఇట్టి జనులు ఒక బ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా పరిశుద్ధ మందిరాల్లో ఉన్నారు, విశ్వాసులలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు దేవుని వాక్యమే చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ లేఖనం, మీరు మాట వినకుండా కఠినమైన దుష్ట కాఠిన్య హృదయములతో నడుచుకుంటున్నారు. మీరు కఠినమైన దుష్ట కాఠిన్యమైన హృదయములతో మీరు నడుచుకుంటున్నారు, ఇట్టివారు దేవుని సంఘములలో ఉన్నారు అని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదంట, ఇట్టి వారందరి పక్షంగా ఇట్టి వారందరి మధ్యలోనికి దేవుని యొక్క దూతలు ప్రవేశం ఉంటుంది. అది కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి 13వ అధ్యాయము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 49, 50 లేఖనములు స్పష్టంగా చూపిస్తున్నాయి. దేవుని దూతలు వచ్చి నీతిమంతులలోని దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడ్పుడు పండ్లు కొరుకుటయూ ఉండును. ఎలా? పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా సెలవుస్తుంది. వీరిని ఏరి సమకూర్చి ఇట్టి వారందరిని కూడా పరిశుద్ధ మందిరములలో విశ్వాసులందరిలో నీతిమంతులను ప్రక్కకు తీసి మరి అనీతిమంతులను ఇటు దుష్టులను కఠినమైన దుష్ట కాఠిన్య హృదయములో కలిగిన వారందరినీ ఏరి కూర్చి మరి వీరందరిని కూడా మంటలో వేయబడును అని సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఇట్టి వారిని కూర్చి కూడా దేవుడు సిగ్గుపడతాడంట. ఇట్టి వారిని కూర్చి దేవాతి దేవుడు సిగ్గుపడతాడంట ఆయన వచ్చినప్పుడు. అవును ప్రియమైన సంగమా, అట్టి వారిలో నువ్వు ఉన్నావా? అట్టి వారిలో నువ్వు ఉన్నావా? ఇప్పుడైనా నువ్వు సిగ్గు తెచ్చుకో. నువ్వు సిగ్గు తెచ్చుకొని ప్రభుని యేసుక్రీస్తులో నిత్య జీవములోనికి నడవమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆహా, మనకు రాదు కదా ప్రియమైన సంగమా. ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మార్కు శుభవార్త మరి 8వ అధ్యాయము 37, 38 లేఖనములను మనము చూసినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అవును, నిన్ను కూర్చి ప్రభువులు వారు సిగ్గుపడుతున్నారు. నువ్వు దేవుని మాటలను గురించి సిగ్గుపడుతున్నావు. అందుకే ఓ బుద్ధి లేని విశ్వాసులారా అని దేవుని వాక్యం కూడా ఒక సందర్భంలో సెలవిస్తారు. మరి నిన్ను గూర్చి సిగ్గుపడుతున్న సమయము ఆసన్నమవుతుంది. ఆ పరిశుద్ధమైన దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ రోజు నిన్ను గురించి సిగ్గుపడే వారిగా ప్రభు ఉండకూడదు. నువ్వు ఇప్పుడే సిగ్గు తెచ్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానికి మలబడు. యేసుక్రీస్తు యొక్క వాక్యముతో నడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వద్దాం. తప్పిపోయాం,
అనేక మంది తప్పిపోయి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు మరలా తిరిగి రమ్మని వాక్యం సెలవిస్తుంది. ఇది సదావకాశం. అందుకే చూడండి, జీవమైన మరణమైన ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే ఉన్నది. అది జీవమైన మరణమైన సమస్తమును యేసుక్రీస్తే కాబట్టి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వద్దాం అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇది మన సంగమా. ఎలా తిరిగి వస్తాం? యోవేలు గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఇప్పుడైనను ఉపవాసముండి దుఃఖించుతూ రోధించుతూ నా యొద్దకు రండి, ఖచ్చితంగా నేను పశ్చాత్తాప హృదయము కలిగిన వాడినై మిమ్ములను నా దరి చేర్చుకుంటాను, నేను మాట తప్పని దేవుడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలా నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులందరూ కూడా మరి ఈ రీతిగా ఇన్ని బ్యాచ్లుగా ఉన్నారని దండుపాలెం బ్యాచ్ ఒకటి తయారవుతా ఉన్నది విశ్వాసులలో. ఇట్టి వారు ఇప్పుడైనను కన్నీరు విడుచుచు దుఃఖించుచు రోధించుచు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి, నేను ఖచ్చితంగా మిమ్మలను మరి వాతార్చగలిగిన వాడిని అంటున్నాడు. చూడండి, ఒకనాడు దావీదు గారు చేసినటువంటి, దావీదు ఆత్మానుసరుడు హృదయానుసరుడు దేవునికి, అయినా కూడా ఆయన తప్పిపోయాడు. కన్నీరు మున్నీరుగా రోధించి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రాకులాడినటువంటి జీవితం మరి నీలో ఉందా? ప్రియమైన దేవుని సంగమా, అంటే జీవితాలు నీలో ఉన్నాయేమో, అలా తిరిగి వస్తావేమో దేవుని దగ్గర, కానీ ఎదురు చూస్తున్నటువంటి దేవుని దగ్గరికి నువ్వు మళ్ళా తిరిగి వచ్చి నీ తప్పులు ఒప్పుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. కన్నీటి ప్రార్థన. చూడండి, పేతురు నాకు తెలియదు అన్నాడు కోడి కూయక ముందు. కోడి కూసిన తర్వాత ఆ కోడే అతనికి మరి అతని యొక్క మాటల యొక్క ప్రతీకారాన్ని నేర్పింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. కన్నీరు మున్నీరుగా కోడి కూసిన మరు క్షణమే అతని జీవితం కలతమయమైపోయింది. కలత చెందినటువంటి జీవితం, నిద్ర లేని జీవితాలు అనేకం గడిపాడు పేతురు. మరి నీలో ఉందా? నీలో ఇంకైనా పశ్చాత్తాపడుతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు పశ్చాత్తాపడగలుగుతున్నావా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మిర్యాం మరి అసూయ పడింది ఆనాడు. వారికి పేరు రావాలా, నాకు ఎందుకు రాకూడదని అసూయ పడినటువంటి మిర్యాము, మోషని మరి వ్యతిరేకించినటువంటి మిర్యాము కన్నీరు మున్నీరుగా ప్రభువైన యేసు దేవాతి దేవుని దగ్గర ఏడ్చి తను మరలి తన యొక్క కుష్టు రోగంను తొలగించుకొని సంఘములో కలిసిందే. మరి ప్రియమైన దేవుని సంగమా, అట్టి కుష్టు రోగము నీలో ఉందేమో పరిశీలించుకో. క్రైస్తవ సంగమా, ఒక్కసారి అట్టి కుష్టు రోగము నీలో ఉందేమో పరిశీలించుకోమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా మరి దేవాతి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మరి మొదటి మరణమును చవి చూసినటువంటి పునరుద్ధానులైనటువంటి రక్షణలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయినటువంటి బిడ్డలు, తప్పిపోతున్నారు. అయినా ప్రభు అంటున్నాడు, ఒకే ఒక అవకాశం, ఆ ఒక్క అవకాశాన్ని చార్చుకోవద్దని దేవుడు అంటున్నాడు. వారు ఇప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడు. ప్రాణాలు మరి నిత్య నరకంలోనికి నెట్టేసుకోవద్దు. నీ ప్రాణము కంటే ఏమీ దేవునికి ఇవ్వలేవు. అట్టి ప్రాణమే నిత్య నరకమునకు పాలైపోతే నిత్య జీవము నీలో ఉండదు. ప్రియమైన దేవుని సంగమం, ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవాతి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతోంది. ప్రియమైన సంగమం, అంతేకాదంట చివరిగా ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. లోకా శుభవార్త 9వ అధ్యాయము 62వ లేఖనాన్ని ఒక్కసారి చూసినట్లయితే చూడండి, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ కాడిని పట్టుకున్నావో, ఆ నాకటి కాడిని పట్టుకున్న నువ్వు మరలా వెనుకకు తిరిగి చూడకూడదు. ఇట్టివాడు వెనుకకు తిరిగి చూచిన వాడు పరలోక రాజ్యమునకు నిత్య రాజ్యమునకు అర్హుడు కాదు అని కొట్టేస్తా ఉన్నాడు. అయినా ప్రభు ఒక్క అవకాశాన్ని మీకు ఇచ్చాడు.
దావీదు వలె ఒక్క అవకాశాన్ని నీకు ఇచ్చున్నాడు. మిరియాము వలె నీకు అవకాశాన్ని ఇచ్చున్నాడు. అలాగే అబీరాం, దాతాను, కోరాహు వీరి వలె కూడా మీకు అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అవకాశాన్ని ఇచ్చినా కూడా వారు చేజార్చుకున్నారు. మీరు చేజార్చుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తాంది. ప్రియమైన దేవుని సంగమ, ఒక్కసారి మనలను మనం పరిశీలించుకొని ఇట్టి మొదటి మరణము ద్వారా మనం మరి రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా పరలోక రాజ్యమునకు చేరుతామా? అందరూ చేరుతారా? వారిలో కొందరూ చేరుతారనే వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం. ఇటు ధ్యానించబడిన వాక్యం మనందరిలోనూ మీలోనూ ఫలించునుగాక. ఆమేన్.